జిల్లాలో పోలవరంలో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తున్నారు. నిన్న పోలవరం ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పరిశీలించిన బృందం నేడు డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి వెళ్లారు. విదేశీ నిపుణుల బృందానికి సిడబ్ల్యూసీ అధికారులు పరిస్థితిని వివరించారు. మరో 3 రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్నారు. పర్యటన అనంతరం పోలవరంపై విదేశీ నిపుణుల బృందం నివేదిక ఇవ్వనున్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తున్నారు. నిన్న పోలవరం ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పరిశీలించిన బృందం నేడు డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి వెళ్లారు. విదేశీ నిపుణుల బృందానికి సిడబ్ల్యూసీ అధికారులు పరిస్థితిని వివరించారు. మరో 3 రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్నారు. పర్యటన అనంతరం పోలవరంపై విదేశీ నిపుణుల బృందం నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దాదాపుగా డ్యామేజ్ అవటం, గత వరదలకు డ్యామేజ్ అయిన నేపథ్యం, అదే రకంగా ప్రాజెక్టు పనులు కూడా పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు, అదే రకంగా ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము అసలు ప్రాజెక్టు పని తీరును పరిశీలించేందుకు విదేశీ అంతర్జాతీయ జలవనరుల నిపుణుల సహాయం అవసరం పడింది. దాంతో అది చంద్రబాబు నాయుడు పేర్కొన్న మేరకు కేంద్రం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు సహాయం కోరడం జరిగింది. 2 అమెరికా నుంచి, అదే రకంగా 2 కెనడా నుంచి, మొత్తం 4 జలవనరుల శాఖ నిపుణులు అయితే పోలవరం పర్యటిస్తున్నారు. మొత్తం 4 రోజులు వీళ్ళు పోలవరంలో పర్యటిస్తారు. 4 రోజుల పర్యటన అనంతరం 2 రోజుల పాటు కేంద్ర జలవనరుల సంఘం ప్రతినిధులతోనూ, జియోగ్రాఫికల్ నిపుణులతోనూ వీళ్ళంతా కూడా సమావేశం అవుతారు. అయిన తర్వాత అసలు ఏంటి పోలవరం పైన ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తారు. అయితే నిన్న అంతా కూడా ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము పనులను పూర్తిగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ప్రాజెక్టు డిజైన్ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులతో కూడా వీళ్ళు చర్చించారు. వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ప్రాజెక్టు స్టార్టింగ్ అయిన తర్వాత దాని యొక్క నమూనా ఏంటి, ఏ రకంగా నమూనా ఉంది అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. అదే రకంగా ముఖ్యంగా ఎగువ కాపట్టాము దిగువ కాపట్టాము. ఎగువ కాపడ్డాము పైనుంచి వచ్చే నీటిని అడ్డుకట్టగా వేసింది ఎగువ కాపడ్డాము. కింద నుంచి మళ్ళీ బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుకు కట్టిన అడ్డుకట్ట దిగువ కాపాడ్డాం. అయితే ఈ 2 కాపర్ డ్యాములు కూడా ఏమైనా సీపేజ్ అవుతుందా లేదా అనేది వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. నిన్నైతే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. అయితే ఈ కాపర్ డ్యాములు చూసుకుంటే నిన్న వీళ్ళు చూసిన పర్యటనలోనే ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వీళ్ళు అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాములు కాల పరిమితి దాదాపుగా కూడా ముగిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సీపేజెస్ అంటే ఏంటంటే అక్కడి నుంచి కాపర్ డ్యామ్ నుంచి నీటి కింద డ్రాపేజ్ ఏమన్నా అవుతుందా, అయితే లీకేజ్ కనుక ఏమైనా అవుతుందా, అంటే చిన్న రంధ్రాలు ఏమైనా పడినాయా, లేకపోతే గ్యాప్స్ ఏమైనా వచ్చినాయి అనేది కూడా వీళ్ళు పూర్తిస్థాయిలో పరిశీలన నేనైతే చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రాజెక్టు అధికారులతోనూ జలవనరుల నిపుణులతోనూ కూడా ఈరోజు సమావేశమయ్యారు. ఆ డ్రాప్ ఏదో లీకేజ్ అయినట్లయితే మళ్ళీ వర్షాకాలం కాబట్టి వరదలు కనుక వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో అది లీకేజ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పరిశీలించిన అనంతరం ఈరోజు అక్కడ ఉన్న అధికారులను అడిగి దానికి సంబంధించి వాటి డిజైన్ కూడా ఎలా రూపొందించారు, ఎలా నిర్మాణం చేపట్టారు, ఏమైనా సీపేజెస్కి అంటే లీకేజెస్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించి మళ్ళీ రెండో రోజు కూడా పోలవరం ప్రాజెక్టు వద్ద వీళ్ళు పర్యటన అయితే చేపట్టారు. ఇక్కడ కీలకంగా చూసుకున్నట్టయితే గత 2019-20లో వచ్చిన వరదలకే హెవీ రెయిన్స్ అదే రకంగా వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దాదాపుగా 120 మీటర్ల మేర అది కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. పెద్ద సుడిగుండాలు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళని డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 120 మీటర్ల మేర డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితుల్లో దీనికి సమాంతరంగా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలంటే
940 కోట్ల రూపాయలు అవుతాయని మన పోలవరం పర్యటనలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలా కాకుండా సమాంతరంగా నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకునేందుకు వీళ్ళు ఈరోజు నిపుణుల బృందం కూడా పూర్తి స్థాయిలో డయాఫ్రమ్ వాల్ మీద కూడా దృష్టి పెట్టింది. ఈరోజు రెండో రోజు పూర్తిగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని నిపుణుల బృందం అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పర్యవేక్షించున్నది. అయితే ఎందువల్ల ఈ డ్యామేజ్ జరిగింది, అసలు ఫ్లో రావడం వల్ల డ్యామేజ్ జరిగిందా, లేకపోతే కింద సాయిల్ ఎక్కడేమన్నా లూజ్గా ఉందా, లేకపోతే కొన్ని ఫ్లడ్ తీవ్రత వల్ల ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్కి ఎంత తీవ్ర నష్టం జరిగిందా, ఎందువల్ల ఇలా జరిగింది, జరిగిన నష్టాన్ని పక్కన పెడితే దీన్ని ఎలాగా పునర్నిర్మించాలి, ఇక్కడ ఇదే ప్రాంతంలో మళ్ళీ పునర్నిర్మించాలా, లేకపోతే సమాంతరంగా వేరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా అనేది వీళ్ళు పూర్తిగా నిపుణులు పూర్తి స్థాయిలో వాళ్ళకున్న సాంకేతిక పరికరాలతో అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలన చేస్తారు. సుమారుగా 120 మీటర్ల మేర సుడిగుండాల రూపంలో గోదావరి వరదకి ఈ డ్యామేజ్ జరిగిందన్నట్టుగా అధికారులు చెబుతున్న సమాచారం. అయితే ఈ అధికారులు చెప్పిన సమాచారాన్ని వాళ్ళు కూడా క్రోడీకరించుకుంటారు. వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు కూడా జలవనరుల నిపుణులు కూడా క్రోడీకరించుకున్న తర్వాత 120 మీటర్ల మేర వాళ్ళు సాయిల్ టెస్ట్ చేస్తారు. అదే రకంగా వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ఎలా జరిగిందనేది ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైంది. 120 మీటర్ల మేర అది కొట్టుకుపోయింది. కింద స్థాయిలో కాదా భూమి లోపల 50 మీటర్ల వరకు కూడా అది డ్యామేజ్ జరిగినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన ఈ డయాఫ్రమ్ వాల్ ప్లేస్లో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, లేకపోతే దీనికి సమాంతరంగా వేరే ప్రాంతంలో దానికి దగ్గరగా నిర్మించాలా, అసలు ఎందువల్ల ఇప్పుడు నిర్మిస్తే డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఆగుతుందా, లేకపోతే డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సరిపోతుందా, లేకపోతే విదేశీ పరిజ్ఞానాన్ని ఏమైనా వాడాలా, అక్కడ సాయిల్ ఎలా ఉంది, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ముఖ్యంగా ఎలా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు క్రోడీకరించుకుంటారు. అధికారులను అడిగి ఇప్పుడే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ గురించి తెలుసుకున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో డయాఫ్రమ్ వాల్ మీద రెండో రోజు దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. యామిని. రైట్.